చెట్టు మీద ఉన్న జక్కైనే పిలిచాడు. ఓ రకంగా చెప్పాలంటే శవమై వెళ్ళిపోతున్న వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. భయంకరమైన సమాధులలో కాపురం చేస్తూ ఒంటి మీద బట్టలేక ఒళ్ళంతా గాయాలై చీకటి శక్తులు చేస్తారు రక్తపు మడుగ్గా పైనాన్ని సాగించిన అతగాడిని దేవుడు కావాలని వెళ్ళి పలకరించి పరామర్శించి తీసుకొని వచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే రోడ్డు పక్కన ఉన్న గుడ్డివాడిని కూడా రమ్మని పిలిచాడు. ఇంకా చెప్పాలంటే కష్టాల కడలో సాగుతూ జీవితంలో నెమ్మది లేకుండా జీవనాధారం కూడా అర్ధంతరంగాను అయోమయంగా మిగిలిపోతే కేవలం వలన మాత్రమే బాగు చేసుకుంటూ నిలబడిన వారిని పిలిచాడు. నా యేసు ఎవరో తెలుసా? అందరినీ పిలవగలిగినవాడు, కనుక పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను చెప్పేది శారీరక సంబంధమైన పిలిపే కాదు. ఓ రకంగా నువ్వు ఎంత దూరంలో, ఎంత కష్టాల్లో, ఎంత కన్నీళ్ళలో ఉన్నా నా దేవుడు నిన్ను కూడా పిలవగలిగినవాడు. ఆ పిలిచిన పిలుపులో నీకు ఆశీర్వాదం కలుగుతుంది.